రవాణా కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా ఐపీఎస్ వారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. వారు నాకు చెప్పిన అంశం ఏమనంటే, ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇంప్లిమెంట్ చేయాలి. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. మేమేమీ చేయలేం, మీ జిల్లా నాయకుల చేతిలో ఇది ఉందని చెప్పేసి వాళ్ళు తప్పించుకున్నారు. జిల్లా నాయకుల చేతిలో ఉన్నప్పుడు జిల్లా నాయకులు కానీ స్థానిక ప్రజాప్రతినిధులు ఆ వాహన యాజమాన్యులకి మీరు ఏ విధంగా న్యాయం చేయబోతున్నారు? ఆ వెహికల్ టెస్టింగ్ సెంటర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోనైనా అందుబాటులో ఉండే విధంగా చేస్తారా? లేదు కేంద్ర ప్రభుత్వం పథకం కదా అని చెప్పేసి తప్పించుకునే విధంగా మీరు చర్య అనుకుంటే కనుక దగ్గరలో ఏదన్నా ఒరిస్సాలో ఏమన్నా ఫిట్నెస్ టెస్టింగ్ సెంటర్ ఉంటే దానికి మన ప్రాంత వాహనాల్ని అనుసంధానం చేసే ఏదైనా పరిస్థితి ఉందా? లేదు భవిష్యత్తులో ఏదన్నా కొత్తగా పలాస లేదో ఇచ్చాపురం ఈ కేంద్రంగా ఇంకొక వెహికల్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేయడానికి మీరు ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? లేదు ఎప్పటి మాదిరిగానే మాకు ఏమీ అవసరం లేదు, ప్రజల సమస్యలు మాకేవి పట్టవు, మాకు కావాల్సిందంతా మాటలు చెప్పడం, ఓట్లు వేయించుకోవడం, మర్చిపోవడం. ఈ సమస్య ఒక 5,000 కుటుంబాలు, ఇంచుమించుగా ఒక 5,000 కుటుంబాలకి ఎఫెక్ట్ అవుతుంది. అదేమనంటే 12 నెలల క్రితం వరకు ఇచ్చాపురం కేంద్రంగా కమర్షియల్ వెహికల్ ఫిట్నెస్ టెస్టింగ్ సెంటర్ ఇచ్చాపురం కేంద్రంగానే ఉండేది. ఇది కొన్ని దశాబ్దాలుగా ఇక్కడే నడిచేది. ఒక 12 నెలల క్రితం ఈ సెంటర్ని తీసుకెళ్లి శ్రీకాకుళంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే రమారమి 137 కిలోమీటర్లు ఆటోలు, ట్యాక్సీలు, ట్రాక్టర్లు, బస్సులు, లారీలు, కమర్షియల్ వెహికల్స్ అన్నీ కూడా 137, 130-140 కిలోమీటర్ దూరం వెళ్లాల్సిన పరిస్థితి. రూల్స్ ప్రకారం అయితే కనుక ఒక ఆటో 60 కిలోమీటర్ల రేడియస్ దాటకుండా ఉండాలి. దాటెళ్తే కనుక ఇదే ప్రభుత్వ అధికారులు పెనాల్టీలు రాసే అవకాశం ఉంది. సరే పెనాల్టీలు రాశారు. వెహికల్ టెస్టింగ్ కొరకు వెళ్ళినప్పుడు ఆ 1000 మందిలో ఏ ఒక్క వాహనానికి ప్రమాదమైనా 60 కిలోమీటర్లు దాటితే టెక్నికల్గా ఇన్సూరెన్స్ కూడా రాని పరిస్థితి. ఒకవేళ ఆ ప్రమాదంలో ఎవరికైనా దెబ్బలు తగిలినా, ఇంకా పెద్ద ప్రమాదమైనా వైద్య సేవలకు సంబంధించిన ఇన్సూరెన్సు రాదు. ఈ దుర్మార్గమైన ప్రభుత్వంలో పేదవాడికి ఆరోగ్యశ్రీ సేవలు కూడా సరిగ్గా అందలేని పరిస్థితి నేడు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. నేనేమంటానంటే ఇక్కడి నుంచి వెహికల్ టెస్టింగ్ సెంటర్ మీరు మార్చినప్పుడు జిల్లాకి ఒకటని మీరు పెట్టాలనుకున్నారా? లేకపోతే ఇన్ని వేల వాహనాల సంఖ్య దాటితే మీరు ఒకటి పెట్టాలనుకున్నారా? ముందు అది క్లారిఫికేషన్ చేయండి. మీరు తప్పించుకుంటున్నట్లు ఇది కేంద్ర ప్రభుత్వం నిర్ణయమా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి తీసుకుంటున్న నిర్ణయమా? ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇందులో ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన దాంట్లో భాగస్వామ్యం అయితే స్థానిక ప్రజాప్రతినిధులుగా, స్థానిక శాసనసభ్యుడిగా, జిల్లాకు చెందిన ఎంపీగా, జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి, కేంద్ర మంత్రిగా ఈ ఫిట్నెస్ టెస్టింగ్ సెంటర్ తరలించే ముందు మీకు తెలుసా లేదా? తెలిస్తే జిల్లాలో ఉన్న అందరు ప్రజలకి, అన్ని మండలాలకి కేంద్రంగా ఉండేటట్లు ఏ పలాసలోనో ఏ టెక్కల్లోనో ఎందుకు ఏర్పాటు చేసే ప్రయత్నం చేయలేదు? సరే ఒక ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చి ఇప్పుడు మీరు టెస్టింగ్ సెంటర్ శ్రీకాకుళంలో పెట్టారు. ఆ ప్రైవేట్ ఏజెన్సీ ఇప్పుడు ఏమైనా పైరవీలు జరగకుండా, ఆమ్యామేమలు చేతులు తడపకుండా వెహికల్ టెస్టింగ్ సర్టిఫికేట్లు ఇవ్వడం జరుగుతుందా? లేదని తెలుస్తూ ఉంది. తీరా ప్రైవేట్ యాజమాన్యానికి ఇచ్చి కూడా డబ్బులు చెల్లించుకునే ఇటువంటి గందరగోళమైన పరిస్థితిలో ఒక ఆటో కార్మికుడు మహా అయితే నెలకి ఒక 10 నుంచో 15 వేలు సంపాదించుకుంటాడు. రోజుకు ఒక 500 నుంచి 700 రూపాయలు. అటువంటి పరిస్థితుల్లో పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరల్లో అంత దూరం వెళ్ళి రమారమి ఒక నెల సంపాదన ఈ టెస్టింగ్ సెంటర్కి, ఈ టెస్టింగ్ ఫెసిలిటీకి వెళ్ళడానికే అవసరమైతే 1 రోజు 2 రోజులు అక్కడ ఉండాల్సిన పరిస్థితి. అయినప్పటికీ టెస్టింగ్ సర్టిఫికేట్ వస్తుందో లేదో కూడా తెలీదు. ఇటువంటి గందరగోళ పరిస్థితుల్లో నిరుపేద ఆటో, ట్యాక్సీ కార్మికుల్ని నెట్టివేయడం ఎంతవరకు ధర్మము? ఆ నిరుపేద కార్మికులకి ఆదుకునే ప్రయత్నాలు ఏమైనా చేస్తారా? లేదు మాకు ఏఈ పట్టవు, మాకు కావాల్సింది ఏంటి పబ్లిసిటీ, ప్రజల సమస్యలు మాకు అవసరం లేదు అనడానికి ఈ నియోజకవర్గ ప్రజలకి ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్. గత వారం రోజుల్లో 2 ముఖ్యమైన పార్టీలు ఇదే బస్ స్టాండ్లో
ఒక పార్టీ 3 రోజులు నిరాహార దీక్ష కూర్చుంది, ఈ రోజు ఇంకొక సమస్య లేవనెత్తింది. పబ్లిక్ ఇష్యూస్ గురించి మాట్లాడుతుంది ఒక పార్టీ. ఇంకొక పార్టీ కూడా నిన్నటి రోజున ఇక్కడ ఒక సెలబ్రేషన్ చేసుకుంది, బర్త్డే సెలబ్రేషన్, పబ్లిసిటీ సెలబ్రేషన్. మాకు పని చేసే ఉద్దేశాలు లేవు, మాకు పబ్లిసిటీ మాత్రమే ముఖ్యమని మీరు అనుకుంటున్నారా? పని చేస్తారా, పబ్లిసిటీ చేసుకుంటారా? మీ ఇష్టం, మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. మేము ఇంకా మారం, మా ధోరణి ఇదే అంటే మేము ఇంకేమీ చేయలేం. వీ పిటీ యూ అంతే. థ్యాంక్ యూ.